బయట బండి మీద కొనుక్కునే రూ. 5 సమోసా, బజ్జీ, గారె ఇంట్లో చేసుకునే వాటికన్నా ఎందుకు టేస్టీగా ఉంటాయి? దీనికైతే 5 రీజన్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రీజన్ వీళ్ళు బజ్జీలకేసే పిండి షాప్ నుంచే పప్పులు కొని డైరెక్ట్‌గా మిల్లుకి తీసుకెళ్ళి ఆడించేస్తారు. అంటే అన్ని కేజీల పప్పుల్లో అక్కడక్కడ చెత్త, చిన్న చిన్న పురుగులు పెద్ద ఇష్యూ కాదు గదా! దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. అదీ కాక మళ్ళా ఎండబెట్టి, చెరిగి, శుభ్రం చేసే టైం వాళ్ళకుండదు కదా! శుభ్రం చేయపోతే ఆ పిండి ఆ పాడైన పిండితో పకోడీలు, బజ్జీలు మన ఫ్యామిలీ మెంబర్స్‌కి వేస్తే వాళ్ళకేమవుతుందో అని భయం కూడా ఉండదు కదా! సెకండ్ రీజన్ వీళ్ళు వెజిటబుల్స్ అసలు వాష్ చేయరు. కొద్దో గొప్పో మంచోళ్ళున్నా మనం ఇంట్లో వాష్ చేసుకున్నంత నీట్‌గా వాళ్ళు వాష్ చేయరు. థర్డ్ రీజన్ ఆయిల్. మన ఇంట్లో యూజ్ చేసేలా ఫ్రెష్ ఆయిల్ కాకుండా 3 రోజులు, 4 రోజులు మరుగుతూ ఉన్న నూనెలో ఫ్రై చేయడం వల్ల పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఫోర్త్ రీజన్ మన ఇంట్లో నలుగురు, ఐదుగురికి చేసేటప్పటికే మనకు చెమటలు కారిపోతూ ఉంటాయి. సో, వీళ్ళు ఇంతమందికి చేస్తారు కాబట్టి వాళ్ళు స్వెట్, బ్లడ్ గూడా కలుపుతారు కాబట్టి అవంత టేస్టీగా ఉంటాయి. ఇంక ఫిఫ్త్ రీజన్ మనలా వంట చేసుకునే సామాన్లన్నీ రోజు వాష్ చేసుకునే అవసరం లేదు గదా! సో, 1 వీకో, 2 వీకో వాష్ చేస్తారు. అందుకే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో, నెక్స్ట్ టైమ్ మీరు బళ్ళ దగ్గర పకోడీలు, బజ్జీలు, సమోసాలు తింటున్నప్పుడు ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకొని ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తినండి.